ముప్పొద్దులా టైం ప్రకారం తింటే చాలదు, ఒళ్ళొంచి పని చెయ్యాల. ఏ పని నువ్వు సక్రమంగా చేయడం లేదు. బాగా తిను. ఆకలితో ఉన్నవాడికి పెట్టే అన్నం గురించి లెక్క చూసుకోకూడదు సెలీనా. ఆ పసికుర్రాడు ఎంత పని చేయగలడు? నేను పడవ చేయడానికి మరో మనిషి అవసరమే లేకుండా చేశాడు. అది తెలుసా నీకు? ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నారా? పని చేసేవాణ్ణి ఎదురుగా పొగడకూడదు, పొగిడితే పాడైపోతాడు. అయ్యో, ఏం తెలివితేటలే. నేను ఓసారి ఫోర్ట్ దాకా వెళ్ళొస్తాను. ఆ రషీద్ గారి దగ్గర మనకు డబ్బులు రావాల్సి ఉంది. నేను బోటు తయారు చేసి ఇచ్చి చాలా రోజులైంది. ఈ రోజైనా ఇస్తాడేమో, వెళ్ళి చూస్తాను. అల్ఫాన్స్, ఎస్పీ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు జామీన్ కూడా దొరకదు. విచారణే లేకుండా నిన్నెన్నాళ్ళైనా జైల్లో ఉంచొచ్చు. సార్, నేనేం చేశాను సార్? ఆర్డర్ తీసుకొని బోర్డు తయారు చేయడం నీ వృత్తి. కానీ ఇప్పుడు మానికొండ దగ్గర బంగారం స్మగ్లింగ్ చేస్తున్నావు. కేసు డబుల్ స్ట్రాంగ్. అన్యాయంగా నా మీద అపనింద వేయకండి సార్. 3 రోజుల క్రితం నీ ఇంటి ముందు నిల్చొని చెప్పింది మర్చిపోయారా? బేవసన కొడక. ఎస్పీ గారు దేని మీదైనా మోజు పెడితే జరిగే తీరాలి. జరగకుంటే నేను జరిపిస్తాను. మంచిగా చెప్తున్నానని నీ కలుసా లేక మరెవరి దగ్గరనే అడ్వాన్స్ తీసుకున్నావా? సార్, నేనా? నువ్వు జైలుకి వెళ్ళాక 2-3 రోజులు ఈ ఇంటి తలుపులు మూతపడే ఉంటాయి. ఆ తర్వాత తెరుచుకుంటాయి. ఎవరు తట్టినా తెరుచుకుంటాయి. ప్రభువా, రక్షించు. వదిలేండి సార్, మీకు దండం పెడతాను. నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు కానీ రాకుంటే నీ ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో చావ చెత్త కొట్టాల్సి ఉంటుంది. ఒక 2 రోజులు స్పీకర్ తో గడిపితే నీ పాతివ్రత్యం ఏమీ చెడిపోదు. సార్,